మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ గురు గ్రహ సంచారం జరగబోతుందని చెప్పారు కదా, మరి దీని ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి లాభాలు వస్తాయి అంటారు? ఎలాంటి నష్టాలు వస్తాయి అంటారు? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. గురు సంచారం తెలుసుకునే ముందు గురువు కేంద్ర స్థానంలోకి మారబోతున్నాడు. తృతీయంలో నుంచి ఈ యొక్క మేషరాశి వారికి చతుర్థంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. చతుర్థంలోకి గురువు ఉచ్చ స్థానాల్లోకి వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు చతుర్థంలో సంచారం జరుగుతూ ఉంటాడు. తదుపరి సంవత్సరంలో అక్టోబర్ నుంచి మళ్ళీ తిరిగి డిసెంబర్ వరకు కూడా తన యొక్క సంచారం సింహరాశిలో జరుగుతుంది. డిసెంబర్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి వక్రగతిన గురువు వచ్చేటప్పటికి మళ్ళీ కేంద్ర స్థానాల్లోకి రాబోతున్నాడు. ఈ రెండు పరిణామాలు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కేంద్ర స్థానాల్లో గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడం, మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్యంలో అనుకూలంగా ఉండటం, సొంత గృహయోగం కలగటం, అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి వారు గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ముందుకు జరగకుండా అడ్డుపడుతున్నటువంటి కొన్ని క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి గురు సంచారం అనేది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది సంవత్సరాంతం. ఎందుకంటే బృహస్పత్యమానం ప్రకారంగా వచ్చేటప్పటికి సంవత్సరం అనేది గురువు యొక్క సంచార రీత్యా, అంటే రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుండి మనకు వచ్చేటప్పటికి పుష్కరం స్టార్ట్ అవుతుంది. అంటే గురువు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి సంవత్సర కాలం పాటు మనకు ఈ యొక్క పుష్కరం అనేది, పుష్కరుడు ఆ యొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ యొక్క నది పుష్కరం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క 2026 జూన్ 2వ తారీఖు నుండి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అతిచార స్థితి రీత్యా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి రెండు రాశుల్లోనూ మంచి ప్రభావాలను ఇస్తూ ఉన్నది. మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, లేకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో, అనుకున్నటువంటి విద్యలో రాణించగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తి, వచ్చినటువంటి రిజల్ట్స్ ద్వారా కూడా మానసిక సంతృప్తి, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మంచి రిజల్ట్స్ పొందగలుగుతారు. ఫార్మర్స్కి ఎలా ఉంటుందంటారు రైతులకి? ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయదారులకి ఫలం అనేది ఎక్కువగా ఉంటుంది. పండించిన పంటకి అధికమైనటువంటి గిట్టుబాటు ధర ఈ రాశి వారికి పొందగలుగుతారు. మెయిన్గా ఈ రాశి వారికి గృహయోగం, దాని తర్వాత కొన్నటువంటి స్థలాలకి కానీ స్థిరచరాస్తులు కానీ వాటి యొక్క రేటు పెరిగిందని చెప్పి తెలిసి ఆనందపడతారు. చేతి వృత్తుల పని వారికి అనుకూలంగా ఉంటుంది. బంగార వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. తోపుడు బండ్ల వాళ్ళకు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాఫీ టీ హోటల్స్, రెస్టారెంట్స్ మేనేజ్ చేసేటువంటి వారికి, స్కూల్ మేనేజ్మెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారికి, టీచర్స్కి, హోమియోపతి డాక్టర్స్కి కూడా అనుకూలమైనటువంటి ప్రభావం ఈ యొక్క గురు సంచార రీత్యా పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే మెయిన్గా ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి లాభస్థానంలో రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాహు యొక్క అనుకూలత, అదేవిధంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుండి రాబోతున్నటువంటి సంవత్సరాంతం వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. వక్రగతిలోనూ ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. మెయిన్గా ఎవరికి ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతున్నది అంటే ఎవరైతే మెయిన్గా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, ఆరోగ్యమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఇస్తుంది. వాటితో పాటు వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం ఆ యొక్క విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి సమయం. వివాహం ఎప్పుడు చేసుకోవాలని చెప్పి ఎవరిని అడిగితే వివాహ గడియలకి గురువు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు వివాహం చేసుకోవటం, అదేవిధంగా స్వజాతకంలో దశాంతర దశలు, సప్తమాధిపతి మరియు అదేవిధంగా మీకు కేంద్ర స్థానాల శుభ
గ్రహాల యొక్క దశాంతర్దశల్లో వివాహం జరగడం మంచిది. అదే విధంగా వచ్చినప్పుడు ఎందుకంటే శుభ సమయంలోనే శుభమైనటువంటి పనులు చేసుకుంటే జీవితం అనేది సుఖంగా ఉంటుంది. అలా సుఖంగా లేనప్పుడు కష్ట సమయాల్లో వివాహం చేసుకుంటే ఆ యొక్క వివాహం కూడా ఛిద్రమైపోవడానికి కారకంగా ఉంటుంది. మరి అదే విధంగా సొంత వాహనం కొనుక్కోవడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. సెకండ్ హ్యాండ్ వాహనం మీద ఎక్కువగా మొగ్గు చూపడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని ప్రభావ రీత్యా శని జనరల్ గా వచ్చేటప్పటికి సెకండ్ హ్యాండ్ వాహనం మీద ఎక్కువగా దృష్టిని మరలుస్తూ ఉంటాడు అన్నమాట. అంటే కొత్త వాహనం కన్నా సెకండ్ హ్యాండ్ వాహనం అయితే తక్కువ రేట్లో వస్తుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయనేటువంటి ఒక ఆలోచనలోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ని ఇస్తాడన్నమాట. అంటే శని ఎటువంటి ఫలితాలు ఇస్తారంటే, ఎందుకంటే ఈ రాశి వారికి శని ప్రభావం కూడా ఉంది. శని ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, అంటే వయసు అయిపోయినటువంటి వారిగా ఆలోచన మనస్సుని మరుస్తూ ఉంటాడు అన్నమాట. అదేవిధంగా వాహన యోగం కూడా ఉంటుంది. జనరల్గా వయసు అయిపోయినటువంటి వారు జనరల్గా ఏం ఆలోచిస్తారు, గృహం కొనుక్కోవాలని, సెటిల్మెంట్ గురించి, డబ్బు సేవింగ్ చేసుకోవాలని చెప్పి ఇలాంటి ఆలోచనలనే కలిగిస్తూ ఉంటాడు. అటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుండే అనుకూలమైనటువంటి సమయం. అంటే కొత్తగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి, అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు మార్పు చేర్పులకి, ట్రాన్స్ఫర్స్ అవటానికి కాదు, అంటే ఎక్కువగా జీతానికి వేరే ఉద్యోగంలోకి మారటానికి అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంది. పోయినటువంటి ఉద్యోగం తిరిగి పొందటానికి కూడా జూన్ తర్వాత అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే ఉద్యోగంతో పాటు ఈ రాశి వారికి సంతాన యోగ్యత కూడా ఈ యొక్క సంవత్సరం ఉంది. మెయిన్గా అక్టోబర్ 31వ తారీఖున గురువు పంచమంలోకి రాబోతున్నాడు. పంచమంలోకి ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో ఈ రాశి వారికి సంతాన ప్రాప్తికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. సంతాన ప్రాప్తికి, అదే విధంగా వచ్చేటప్పటికి వివాహ ప్రాప్తికి కూడా అనుకూలమైనటువంటి సమయం. స్త్రీలకు ఇది చాలా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారం చేయాలని చెప్పి తహతహలాడేటువంటి వారు, గత సంవత్సరంలో సరిగా జరగలేదనేటువంటి కొన్ని ఆలోచనలు కలిగినటువంటి వారు, ఇక్కడ గురువు యోగ్యత అంతగా లేదు కాబట్టి గత సంవత్సరంలో ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేదు. ఈ సంవత్సరం వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. పంచమంలోకి గురు సంచారం జరిగినప్పుడు, అంటే అక్టోబర్ 31వ తారీఖు నుండి కూడా అనుకూలత, వ్యాపారంలో కొత్త ఒరవడిని సృష్టించగలుగుతారు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా రాణించడానికి అవకాశం అనేది గోచరిస్తుంది. సంతాన ప్రాప్తి, అధికమైనటువంటి విదేశయాన ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. భాగ్యాభివృద్ధి, అంటే భాగ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి స్థితి. అంటే తండ్రి గారితో కూడా అక్టోబర్ 31వ తారీఖు తర్వాత తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి, చరచరాస్తులు పంపకాలు జరగక కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. ఆ యొక్క ఆస్తుల్లో కూడా కొంచెం కదలిక రావడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయంటారా, నెగిటివ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి? ఈ రాశి వారికి పాజిటివ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు కేంద్ర స్థానంలోకి రాబోతున్నాడు. తదుపరి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత మూల త్రికోణ స్థానంలోకి గురు సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మొదటి హాఫ్లో అక్టోబర్ 31వ తారీఖు వరకు వీరికి అభివృద్ధిని ఎక్కువగా సూచిస్తున్నది. అంటే ఎటువంటి అభివృద్ధి అనేది చెప్పడం జరిగింది ఇందాక. అదే 31వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వ్యాపారంగా, ఫైనాన్షియల్గా లాభదాయకమైనటువంటి స్థితిలోకి గురు సంచారం అనేది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది డిసెంబర్ వరకు కూడా. గురుగారు, మొత్తం మీద ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.